అనిపించింది. ఎందుకంటే ఒకసారి నేను ఇంట్లో ఉన్నప్పుడు నా మమ్మీ అనింది, "నువ్వు ఒక యాక్టర్ అవ్వాలంటే నీ యాక్టింగ్‌తో అందరిని ఏడిపియాలి" అని చెప్పింది. అప్పుడే నువ్వు గ్రేట్ యాక్టర్ అని చెప్పి. అబ్బా! అసలు ఎంత మమ్మీ అన్నదన్నట్టు చేసి చూపించావు కదా! కదా! ఏడిపించడమే కాదు, యాక్టర్ అంటే నవ్వించాలి. చాలా జోనర్స్ ఉంటాయి కదా! అన్నిట్లో బాగా చేయాలి. నువ్వు డెఫినెట్‌గా బాగా చేస్తావు కదా! ఏడిపించడం చాలా కష్టం. అదే చేసావంటే అన్నిట్లో పర్ఫెక్ట్‌గా చేస్తావు. అసలు యాక్టింగ్ చేయాలి అని నీకే అనిపించిందా? లేకపోతే మమ్మీ, డ్యాడీ అన్నారా? అసలు ఎట్లా స్టార్ట్ అయింది? ఈ ఆలోచన ఎట్లా వచ్చింది? సో ఫస్ట్ నేను 2.5 years ఉన్నప్పుడు నేను ఒక ర్యాంప్ వాక్ చేశాను. అప్పుడు నా కాన్ఫిడెన్స్ చూసి మా మమ్మీ ఎందుకు ట్రై చేయొచ్చు కదా యాక్టింగ్ లో అని ట్రై చేసింది. 4.5 years లోనో ఒక ఫస్ట్ యాడ్ వచ్చింది. ఓకే, 4 years లో ఏ యాడ్ అది? అది కరాచీ బేకరీది. కరాచీ బేకరీ ఫస్ట్ బేకరీ యాడ్ కదా! గ్రేట్ కదా! ఎలా అనిపించింది? నీకు ఇష్టమా బేకరీ ఐటమ్స్ అంటే? బేకరీ ఐటమ్స్ అంటే ఇష్టం, ఎస్పెషల్లీ బిస్కెట్స్ అంటే ఇష్టం. బిస్కెట్స్, కేక్స్ ఇష్టము, కానీ బేకరీలో కేక్స్ ఇష్టం లేదు. ఇష్టం ఉండదా? ఎందుకని? ఇంట్లో చేస్తేనేనా? ఇంట్లో చేస్తేనే కాదు, అంటే బయట షాప్స్ లో తింటే నాకు నచ్చుతుంది. అంతేనా? బేకరీస్ లో నాకు కేక్స్ నచ్చవా? ఓ, ఎందుకని? బేకరీలోనే కదా కేక్స్ చేసేది. కేక్స్ ఉండేది కూడా, మనకి దొరికేది కూడా బేకరీలోనే కదా. ఓకే, కానీ డిఫరెంట్ ప్లేసెస్ లో ఉంటాయి కదా. అయితే 2.5 years లో ర్యాంప్ వాక్ తో మమ్మీకి ఐడియా వచ్చిందా నువ్వు చేస్తావని? అయితే ఏదైనా యాక్టింగ్ స్కూల్లో ఏమైనా జాయిన్ చేశారా? యాక్టింగ్ స్కూల్లో జాయిన్ చేయలేదు. అసలు ఎక్కడ యాక్టింగ్ నేర్చుకోలేదు? అల్లు అర్జున్ నుంచి నేర్చుకున్నా. అల్లు అర్జున్ చూసి? పా, ఇంత ఇన్స్పిరేషన్ కదా! నాకు తెలుసా సీక్రెట్, ఇంకా అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం అని. ఎందుకని ఇష్టమో కూడా తెలుసు, ఎందుకంటే ఐకాన్ స్టార్ అని కదా. కాదు మరి, ఎందుకంటే యాక్షన్ సీక్వెన్స్ మాస్టర్ అండ్ డాన్స్ మాస్టర్. అందుకన్నా డాన్స్ బాగా చేస్తాడు కదా అల్లు అర్జున్. నీకు వచ్చా? డాన్స్ వచ్చా? రాదు. మరి ఎట్లా? ఇప్పుడు మూవీస్ లో చేయాలంటే డాన్స్ కూడా కావాలి కదా. కానీ నేను ఇంకా చిన్నపిల్లని కదా, పెద్దయ్యాక అప్పుడు నేర్చుకుంటా. పెద్దయ్యాక? ఇప్పటి నుంచి స్టార్ట్ చేయవు. ఇప్పుడు చిన్నపిల్లోడివే చేయాలి, మొత్తం ఆ వర్క్సే చేయాలి, అంతేనా? ఓకే, ఆడుకోవాలి. ఇంకొక సీక్రెట్ కూడా తెలుసు నాకు, ఏంటో చెప్పుకో. ఆడుకోవడానికి వెళ్ళి 9 వరకు ఇంటికి రావు కదా. మరి 9 వరకు ఇంటికి రాకపోతే ఎలా? మమ్మీ ఏమన్నదా? అంటుంది. స్కూల్ టైమ్స్ అయితే 7:30కి వచ్చేస్తాను, హాలిడేస్ కదా అని 9కి వస్తా. 9కి వస్తావు. 9కి వస్తే మరి ఎప్పుడు అన్నం తినాలి? అది ఎప్పుడు అరగాలి? ఎప్పుడు నిద్రపోవాలి? 9:30కి తింటాను అన్నము. వచ్చాక కాళ్ళు చేతులు కడుక్కొని అన్నం తింటాను. తిన్నాక ఒక హాఫ్ అన్ అవర్ టీవీ చూసి మళ్ళీ పడుకుంటా. ఓకే, సో హాఫ్ అన్ అవర్ టైంలో అరిగిపోతుందా? ఓ, అన్నీ తెలుసు నీకు కదా. అమ్మో, చాలా టాలెంట్. చిన్నపిల్లడు అని చెప్తున్నావు మాకు మాత్రం. అయితే ఎన్నింటికి వెళ్తావు ఆడుకోవడానికి? 5కి వెళ్తా. 5కి? 4:30కి వెళ్తా. 4:30 సమ్మర్ లో 4:30కి బయటికి. 4:30 నుంచి అంటే 4.5 hours ఆడుకుంటావు. అమ్మో, చాలా ఎక్కువసేపు. ఏంటి అంతసేపు ఏం ఆడతారు ఫ్రెండ్స్ అందరు కలిసి? బ్యాడ్మింటన్ ఆడతాం, క్రికెట్ ఆడతాం, ఫుట్బాల్ ఆడతాం, శాండ్ పార్క్ లో స్లైడ్, ట్యాగ్ ఇవన్నీ ఆడతాం. డైలీ ఇవేనా? చేంజ్ అవుతూ ఉంటాయా? చేంజ్ అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు సైక్లింగ్ చేస్తాం, కొన్నిసార్లు రియల్ లైఫ్ అంటే వీడియో గేమ్స్ ఉంటాయి కదా, ఆ గేమ్స్ మనం రియల్ లైఫ్ లో ఆడుకుంటాం. అలా చేస్తాం. ఫ్రెండ్స్ ఎంతమంది? మొత్తం ఎంతమంది కలిసి ఆడతారు? 10 members, 10-15. ఓకే. బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? బెస్ట్ ఫ్రెండ్స్ స్కూల్లోనా కమ్యూనిటీలోనే? కమ్యూనిటీలో పూర్ణ, శివ్, క్రిష్, దాని తర్వాత రేహాన్, రేయాంజ్. వీళ్ళందరూ బెస్ట్ ఫ్రెండ్సేనా? మొత్తం 10 members బెస్ట్ ఫ్రెండ్సే. ఓకే, వాళ్ళందరూ ఏమంటారు? మీ ఫ్రెండ్స్ అందరూ ఏమంటారు నీ యాక్టింగ్ చూసి? వాళ్ళకి నేను యాక్టింగ్ లో ఉన్నానని తెలుసు, కానీ వాళ్ళు నా మూవీస్ చూడలేరు, ఎందుకంటే అది ఓన్లీ తెలుగులో రిలీజ్ అవుతుంది. అండ్ మా ఫ్రెండ్స్ కి తెలుగు రాదు. లాంగ్వేజ్ ప్రాబ్లం అని. అయినా నువ్వు చూపించడానికి ట్రై చేయలేదా ఇప్పుడు? ఓకే, చూడలేదు అస్సలు. అయ్యయ్యో. ఓకే,
సో మమ్మీ ఇంట్రెస్ట్ తోటి నువ్వు యాక్టింగ్ వైపుకి వచ్చావు. సో ఫస్ట్ ఆపర్చునిటీ ఎట్లా వచ్చింది? దేంట్లో ఫస్ట్ యాక్ట్ చేసింది? వెబ్ సిరీసా? వెబ్ సిరీస్ ఫస్ట్ యాడ్, దాని తర్వాత టీవీసీ, దాని తర్వాత వెబ్ సిరీస్, దాని తర్వాత మూవీ. ఓకే, ఫస్ట్ యాడ్ ఏది చేసింది? ఫస్ట్ కెమెరా ముందు వెళ్ళినప్పుడు ఏమనిపించింది? అంటే భయం వేసింది, ఫస్ట్ టైం కెమెరా చూసాను అని, ఇంత పెద్దగా ఉంది అందుకే భయం వేసింది. అవును, చాలా మంది ఉంటారు కరెక్ట్ టైం కి యాక్టింగ్ చేయాలి కదా, వాళ్ళు చెప్పినప్పుడు స్టార్ట్ రెడీ అన్నప్పుడు యాక్షన్ చేయాలి కదా. కానీ ఒక 50-25 యాడ్స్ తర్వాత ఆ భయం పోతూ ఉంటుంది స్లోగా. సో ఫస్ట్ టైం మాత్రం ఫేస్ చేసావు, ఫియర్ ఫేస్ చేసావు, చాలా భయం వేసింది. అయితే టేక్స్ కూడా బాగా తీసుకున్నావా? కొంచెం తీసుకున్నా, అంటే ఏం తెలియలేదు కదా అప్పుడు, అందుకే కొంచెం టేక్స్ తీసుకున్నావు. అయితే టేక్స్ ఓకే, పర్లేదులే, టేక్స్ తీసుకున్నా. ఇప్పుడు మాత్రం బ్రహ్మాండంగా యాక్ట్ చేసేస్తున్నావు కదా. ఓకే, తర్వాత వెబ్ సిరీస్ గురించి చెప్పు మాకు. వెబ్ సిరీస్ ఇన్ఆర్బిట్ మాల్ చేసావు కదా, మాల్కి వెళ్ళావా? ఇన్ఆర్బిట్ మాల్ చూసావా హైదరాబాద్ లో? ఎలా అనిపించింది? బానే అనిపించింది, పెద్దగా ఉంది, అన్ని టాయ్స్ ఉన్నాయి, అన్ని గేమ్స్ ఆడుకోవచ్చు, అన్ని ఐస్ క్రీమ్ షాప్స్ ఉన్నాయి, అవన్నీ తినొచ్చు. ఓకే, ఐస్ క్రీమ్స్ ఇష్టమా? ఓకే, అందుకే చాలా ఇష్టంగా చెప్తున్నావు ఐస్ క్రీమ్స్ గురించి. ఓకే, సో ఆ మాల్ ఇన్ఆర్బిట్ మాల్ లో యాక్టింగ్ ఏంటి అసలు? ఏం యాక్ట్ చేయమన్నారు? అంటే సో ఫస్ట్ సీన్ ఏంటంటే అందరికి థ్యాంక్ యూ చెప్తూ ఉంటాను. సో ఫస్ట్ ఇన్ఆర్బిట్ మాల్ కి వెళ్తాను, వెళ్ళి అక్కడ థ్యాంక్ యూ అని చెప్తాను. థ్యాంక్ యూ అని మొత్తం చెప్తా. ఫస్ట్ థ్యాంక్ యూ, దాని తర్వాత థ్యాంక్ యూ. అప్పుడు అర్థమైంది థ్యాంక్ యూ వాల్యూ ఎంత. అప్పుడు అందరూ నాకు ఏ సహాయాలు చేస్తారో వాళ్ళకి థ్యాంక్ యూ అని చెప్తా. అది యాడ్. ఓకే, అంతేనా? ఓకే ఓకే. సో నెక్స్ట్ వెబ్ సిరీస్, ఇంకా చాలా వెబ్ సిరీస్ చేసావు కదా ఫుడ్ కి సంబంధించి, అలా కరోనా ఓవెన్ అని, అదంతా ఏంటి? అవేంటి? వాటిలో ఎలాంటి యాక్టింగ్ చేసావు? ఎందులో? ఫుడ్ లోనా? ఫుడ్ అంటే నాకు సరిగ్గా గుర్తులేదు, నేను జస్ట్ తింటా అంతే. అంతేనా? మరి తిన్నప్పుడు గుర్తు పెట్టుకోవాలి కదా. గుర్తులేదు కాదు, గుర్తు పెట్టుకొని చెప్పాలి కదా. అసలు మాకు ఏంటి, ఎలా, నీ ఎక్స్పీరియన్సెస్ డీటెయిల్స్ అన్ని తెలియాలి కదా. అసలు గుర్తులేదా? ఒక ఐస్ క్రీమ్ ఆడి ఉండింది, అది గుర్తుంటుందిలే, చెప్పు కదా. సో ఆ యాడ్ లో ఏమవుతుందంటే నేను ఐస్ క్రీమ్ తీసుకుంటా ఒక అతనితో, ఐస్ క్రీమ్ షాప్ అతనితో తీసుకొని ఒక కోన్ లో తీసుకుంటాను. ఇక్కడ ఐస్ క్రీమ్ ఉంటే ఇలా పడిపోయింది, అప్పుడు నేను చూసా అంతే. అంతేనా? అంతే. ఓకే, ఎండ్ అయిపోయింది. దాని మీనింగ్ ఏంటి అసలు? అంటే ఆ ఐస్ క్రీమ్ షాప్ ని ప్రమోట్ చేయడం. అంతేనా? అంతే. సో నెక్స్ట్ కమింగ్ టు ద మూవీస్ లో ఫస్ట్ మూవీ ఏంటి? రామారావు ఆన్ డ్యూటీ. ఓకే, రామారావు ఆన్ డ్యూటీ రవితేజ మూవీ కదా. రవితేజ చాలా పెద్ద హీరో, మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో కదా, చాలా మందికి ఇష్టం. రవితేజతో యాక్టింగ్ అంటే ఎట్లా అనిపించింది చెప్పగానే, అనిపించింది? ఎందుకంటే ఆయన నా ఫస్ట్ యాక్టర్, నేను కలవడం, అందుకే. ఫస్ట్ యాక్టర్ ఏమన్నారు రవితేజ కలిసినప్పుడు? ఏమనలేదు, అంటే ఆయన క్యారవాన్ లోనే ఉన్నారు, అందుకే మాట్లాడడానికి టైం ఉండలేదు. అందులో రవితేజ సన్ క్యారెక్టర్ చేసావు కదా. రవితేజ సన్ క్యారెక్టర్ అంటే ఎట్లా యాక్టింగ్ చేసేటప్పుడు కంఫర్ట్ గా అనిపించిందా? స్క్రీన్ షేరింగ్ ఎట్లా అనిపించింది? కానీ భయం కూడా వేసింది, ఎందుకంటే ఒక చిన్న లెంతీ రోల్ కదా, అందుకే. భయం కూడా వేసిందా? కానీ పర్ఫెక్ట్ గా చేసావా నువ్వు? టేక్స్ తీసుకున్నావా? చాలా టేక్స్ తీసుకున్నావా? ఒక 10-15 టేక్స్. 10-15 ఎందుకు? నీ గురించే. మరి అన్ని టేక్స్ తీసుకుంటే కొంచెం టెన్షన్ గానీ భయం గానీ అనిపించలేదా? విసుగు అనిపించలేదా? అనిపించింది, అందుకే భయం వేసింది. అవునా? సో లాస్ట్ కి ఓకే అయింది. సెకండ్ మూవీ చేసేటప్పుడు అప్పుడు బానే అనిపించింది. అవును, ఫస్ట్ మూవీ కదా. ఫస్ట్ మూవీ అని అప్పుడు భయం వేసింది. సో సెకండ్ మూవీకి సెట్ అయిపోయావు. సో సెకండ్ మూవీ నుంచి టేక్స్ తగ్గిపోయాయా? ఒక 2-3 టేక్స్ తగ్గిపోయాయి. ఓకే.
సో మూవీ అంటే చాలా మంది చుట్టూ ఉంటారు, ఇట్లాగే రీటేక్స్ తీసుకుంటూ ఉండాలి. నువ్వు బాగా చేసినా పక్కన ఆర్టిస్టులు చేయకపోతే మళ్ళీ మళ్ళీ చేయమంటారు. ఒక్కసారి ఎలా ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్, ఎట్లా ఉంటుంది కొంచెం మాకు చెప్పవా? ఏ ఎక్స్పీరియన్స్? అదే మూవీలో యాక్టింగ్ చేసేటప్పుడు ఆ ప్లేస్ లో ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుంది అంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను సెట్ లో తిరుగుతూ ఉంటా అంతేనా? తిరుగుతూ ఉంటా, అందరినీ చూస్తూ ఉంటా వాళ్ళు ఏం చేస్తున్నారు. ఆ డైరెక్టర్ గారి పక్కన వెళ్ళి కూర్చుంటాను, ఆ మానిటర్ లో చూస్తాను ఏం జరుగుతుందో ఆ కెమెరాలో లోపల. అలా అల్లరి కదా, అన్ని తెలుసుకోవాలి కదా. అంతేనా? తెలుసుకోవడం కోసమే ఎక్కడెక్కడ ఏమేం చేస్తున్నారు, టెక్నీషియన్స్ ఎలా ఉన్నారు అన్ని అబ్జర్వ్ చేస్తావు కదా. ఓకే, ఎవరు ఏమన్నరా? అన్ని చోట్ల ఎక్కడైనా వెళ్ళొచ్చా షూటింగ్ స్పాట్ లో? నేను చిన్న పిల్లోడిని. ఇదొకటి మధ్యలో ఒక ట్యాగ్, చిన్న పిల్లోడు అని చెప్పి అన్ని చేసేయడం కదా. అన్ని అల్లర్లు చేసేయచ్చు చిన్న పిల్లలు. అన్ని మా అలాంటి పెద్దవాళ్ళకే ప్రాబ్లమ్స్ కదా కదా. రెస్ట్రిక్షన్స్ అన్ని మా పెద్దవాళ్ళకే కదా. లక్కీ చిన్నపిల్లలు కదా. సో అనగనగా మూవీ ఏనో మూవీ నీది? ఒక 6th 7th మూవీ అనుకుంటా. 6th 7th మూవీయా? అయితే అనగనగా మూవీ సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నావు నువ్వు? బాగానే ఎంజాయ్ చేస్తున్నా, ఎందుకంటే నా ఫస్ట్ ఫుల్ లెంత్ రోల్ ఒకటి, ఇంకోటి నేను అందరినీ ఏడిపించేసాను, మూడోది ఈ సినిమా ఒక పెద్ద హిట్ అయిపోయింది. నిజమే, కరెక్టే. అది చైల్డ్ సైకాలజీ సబ్జెక్ట్, చాలా మంచి సబ్జెక్ట్, బాగా డీల్ చేశారు. ఫస్ట్ టైం నీకు స్టోరీ ఎవరు చెప్పారు? ఫస్ట్ టైం మమ్మీ చెప్పింది మొత్తం స్క్రిప్ట్. దాని తర్వాత ఒక ఏడి అసిస్టెంట్ డైరెక్టర్ దత్తా అన్న చెప్పారు. దాని తర్వాత చన్నీ గారు చెప్పారు, డైరెక్టర్ గారు. చెప్పినప్పుడు స్టోరీ చెప్పినప్పుడు ఎట్లా అనిపించింది? ఎందుకంటే నీకు ఎడ్యుకేషన్ కి సంబంధించిన స్టోరీ కదా, నీకు బాగా కనెక్ట్ అయి ఉంటుంది, అర్థమై ఉంటుంది కదా. ఎలా అనిపించింది? కొత్తగా అనిపించిందా, బాగుంది అనిపించిందా కాన్సెప్ట్? అంటే కాన్సెప్ట్ బాగానే అనిపించింది, అది లాస్ట్ సీన్ కొంచెం ఏడుపు వచ్చేసింది, ఎందుకంటే డాడీ చనిపోయారు కదా అందుకే. సో ఇప్పుడు అందులో డైలాగ్ ఒకటి మాకు చెప్తావా? అందులో జ్వరం అన్నం తినకపోతే జ్వరం వస్తుంది కదా అని సుమంత్ అడుగుతారు కదా, అప్పుడు నువ్వు చెప్తావు కదా, అది ఒక్కసారి మా కోసం చెప్తావా? ఎందుకు తినలేదంటే ఫీవర్ వస్తుంది, ఫీవర్ వస్తే హాస్పిటల్లో నీ పాటు పడుకోవచ్చు అని తినలేదు డాడీ, సారీ డాడీ. గ్రేట్. దాని తర్వాత నాకైతే డాడీ అన్నం తిందా, నాకేం ఫీవర్ రాలేదు చూడు, దానికన్నా ముందే నువ్వు వచ్చావు అంతే. ఓకే, నాకైతే నాకు కూడా ఏడుపు వచ్చింది తెలుసా. నేను చూసినప్పుడు నేను కూడా చాలా బాధపడ్డా, ఎంత బాగా చెప్పావో కదా, ఎంత బాగా భయపడుతూ కదా చెప్పాలి, కానీ ఎంత ఎమోషనల్ గా ఎంత బాగా చెప్పావో కదా. అందుకే అందరు ఏడ్చేశారు. నువ్వు ప్రతిదీ అలాగే చెయ్యాలి యాక్టింగ్, సరేనా? ఇంకా ఫ్యూచర్ లో కూడా అన్ని అలాగే కనెక్ట్ చేసుకోవాలి, సరేనా? అయితే అనగనగా మూవీ గురించి మాట్లాడేటప్పుడు డైరెక్టర్ గురించి మాట్లాడాలి. చాలా బాగా సన్నీ సంజయ్ బాగా డీల్ చేశారు కదా సబ్జెక్ట్ ని. ఆయన గురించి చెప్పు, అలాగే ఆయన నీకు ఎలాంటి సలహాలు ఇచ్చారు? ఎలాంటి సలహాలు ఇచ్చారంటే ఆయన నాకు హెల్ప్ చేసేవారు. ఎప్పుడన్నా నేను ఒక డైలాగ్ లో తడబడ్డాను అనుకో, ఆ డైలాగ్ ఇలా కాదు, దీనికన్నా మంచిది ఇలా చెప్పు అని కొంచెం ఆ డైలాగ్ ని షార్ట్ చేసి చెప్తారు. అలా ఓకే, లెందీగా చెప్పలేకపోతే షార్ట్ గా చెప్పిస్తారు, అప్పుడు చెప్పేస్తా. బాగా చెప్పేవాళ్ళ అయితే, బాగా డైరెక్ట్ చేసేవాళ్ళ. అది ఆ డైలాగ్ ఇంకా షార్ట్ కాకపోతే ఇలా చెప్తారు. సో కంఫర్ట్ గా అనిపించేదా? అసలు భయం వేసేది కాదు. సో సుమంత్ యాక్టింగ్ విషయానికి వస్తే, ఆయన చాలా సీనియర్ యాక్టర్ కదా, ఆయనతోటి స్క్రీన్ షేరింగ్ ఎట్లా అనిపించింది? డాడీ క్యారెక్టర్ కదా, అందులో నువ్వు చాలా లెందీ క్యారెక్టర్, మీ ఇద్దరిది చాలా కనెక్టివిటీ ఉన్న క్యారెక్టర్ కదా నీది. ఎట్లా ఉంది ఆయనతో ఎక్స్పీరియన్స్ యాక్ట్ చేయడం? ఒక ఫస్ట్ టైం ఒక పెద్ద యాక్టర్ తో పాటు యాక్టింగ్ చేయడం నాకు చాలా బాగా అనిపించింది. ఆయన కూడా నాకు హెల్ప్ చేసేవారు. అంటే ఒక డైలాగ్ లో తడబడ్డాను అనుకో, సన్నీ గారు లేకపోతే ఆయన వచ్చి ఇలా కాదు, నేను ఇలా చెప్తాను, నువ్వు ఇలా చేసేసి అని చెప్తాను అంతే. చాలా నైస్ పర్సన్ కదా ఆయన కదా.
సో మా మదర్ క్యారెక్టర్ చేశారు, తను కాజల్ చౌదరి. ఆవిడతో ఎట్లా ఉంది ఎక్స్పీరియన్స్? కంఫర్ట్ గా చేసావా? తనతో ఎలా ఉండేది? కంఫర్ట్ గా ఉండేదా? కంఫర్ట్ గానే ఉండింది. నేను, సుమంత్ గారు, కాజల్ గారు ముగ్గురు ఒక చైర్ తీసుకొని కొంచెం కొంచెం మాట్లాడే వాళ్ళం. నేను కొంచెమే మాట్లాడతాను. దాని తర్వాత అంతే. అంతేనా? అంతే. సో మొత్తం మీద ఓవరాల్ గా టీమ్ అంతా చాలా బాగుంది కదా, అందుకే మంచి అవుట్పుట్ వచ్చింది కదా. ఆ సినిమాకి అందరూ మెచ్చుకుంటున్నారు సినిమాని, ఎందుకంటే అందులో ఉన్న ఎడ్యుకేషన్ కాన్సెప్ట్ చాలా బాగుంది కాబట్టి. అసలు ఎడ్యుకేషన్ ఎట్లా ఉండాలి, అసలు స్టూడెంట్స్ ఎట్లా చదువుకోవాలి, టీచర్స్ ఎట్లా టీచ్ చేయాలి అని కదా. నీకు ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు నువ్వు నీ ఎడ్యుకేషన్ లో కూడా కొంచెం చేంజ్ తెచ్చుకుంటావా? నువ్వు స్టడీస్ ఎట్లా ఇప్పుడు దాన్ని ఇన్స్పైర్ అయ్యావా? అయ్యా, కొంచెం అయ్యా. కొంచెమేనా? అయ్యో, ఎలా అంటే స్టోరీస్ తెలీదు, అందుకే కొంచెం ఇన్స్పైర్ అయ్యా. సో ఇప్పుడు ఎలా చేంజ్ చేసుకోబోతున్నావు? అంటే ప్రీవియస్ కి ఇప్పుడు 6th క్లాస్, ఇప్పుడు ఏ క్లాస్ ఇప్పుడు? 6th. ఓకే, 6. ఎక్కడ స్కూల్ ఎక్కడ? బెతనీ హై, బెంగళూరులో. ఓకే, ఇప్పుడు బెంగళూరులో ఉంటారా మీరు? ఓకే, బర్త్ ప్లేస్ ఎక్కడ? బర్త్ ప్లేస్ కూడా బెంగళూరు. అంతేనా? ఓకే. సో ఎట్లా అంటే ప్రీవియస్ కి ఇప్పటికి ఎట్లా చేంజ్ చేసుకోవాలనుకుంటున్నావు ఆ మూవీ ఇన్స్పిరేషన్ తో, అనగనగా మూవీ ఇన్స్పిరేషన్ తో? ఇతిహాసతో మొత్తం స్కూల్ చేంజ్ చేస్తా.